హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పవర్ వాల్సాకి ఎవరు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా, ఈరోజు వచ్చేసి పట్టాలని కొత్తగా తీసుకుంటే మన ఇంట్లో అలవా చేయడం ఎలా అనే దాని గురించి నేను వీడియో అయితే చేస్తాను. ఓకేనా, తప్పకుండా మీకైతే ఉపయోగపడుతుంది కొత్తగా ఉండే వాళ్ళకి. అంతకుముందు ఏమంటే మన లాఫ్ట్లో చాలామంది చూడలేదు. ఓకేనా, బ్రీడింగ్ సెటప్ ఎట్లా లాఫ్ట్ అనేసి ఓకే చూడండి. ఇది వచ్చేసి బ్రీడింగ్ సెటప్ అనమాట. మొత్తం 10 పార్టిషన్ ఉంది. ఓకేనా, 10 జతలు వేసుకోవచ్చు బ్రీడింగ్లో. చూడండి, ఓకేనా, 10 జతలు వేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి అంటే ఇది వచ్చేసి మొత్తము ఖాళీనే తెచ్చిపెట్టిన, రెడీ చేసిన. ఏదైనా మంచి పటాలు ఉంటే సింగిల్స్ వేసి పెట్టుకుందాం అనేసి అయితే ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే మన దగ్గర త్వరగా పటాలు అయితే సేల్ అయిపోతుంది కాబట్టి మనకి అంత యూస్ అవ్వలేదు ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది చూడండి. ఇది అంతకుముందు బ్రీడింగ్ సెక్షన్ ఉంది. ఇప్పుడైతే లాంగ్ టైం చేసే పటాలకి అయితే పెట్టేసాను, అది అలాగే వదిలేసాను. కింద చూసినారు అయితే ఇది సింగిల్స్ వేసుకునేదానికి. ఇది మొత్తం టోటల్గా ఫీమేల్స్. ఈ 15 పార్టిషన్లు వచ్చేసి ఫీమేల్స్కి మాత్రం పెట్టినాను. అదేవిధంగా ఈ పక్క సేమ్ అదే మారి ఉంటుంది. ఇది వచ్చేసి 15 పార్టిషన్లు మేల్కి మాత్రం పెట్టినా. ఇది ఓన్లీ బ్రీడింగ్కి మాత్రమే. ఓకేనా, రెస్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ లోపల పెట్టేస్తాను, బ్రీడింగ్ వేయాలన్నప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయడం ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. పట్టాలు వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఛత్రి ఉండే వాళ్ళు చూసినారు కదా, ఛత్రి ఇక్కడ ఛత్రి ఉంది. ఆ ఛత్రి కిందను పెట్టుకోవచ్చు బాక్సు, లేదా ఛత్రిలోనే బాక్స్ వస్తుంది, ఆ టైప్ కూడా చేయించుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేయించుకున్నా. ఓకేనా, దీంతో వచ్చేసి ఇప్పుడు కొత్త పట్టాలు తెచ్చుకునేటప్పుడు ఒక ఎండలో వచ్చేసి ఒక 10 నుంచి 15 రోజులు ఇలా వేసుకోండి జాలీలో. ఓకేనా, 1 కల్లీ 2 కల్లీలో ఉండేటప్పుడు ఇలా వేసుకోండి. దాని తర్వాత అంటే ఇట్లా ఛత్రి కింద ఒక మెష్ టైపు బోన్ చేసుకొని దాని కింద అలవాటు చేసుకోండి డైలీ. ఇప్పుడు వచ్చేసి అంటే ఫస్ట్ నుంచి అలవాటు చేసేటప్పుడు ఫస్ట్ ఒక 1 అవరు, మళ్ళా ఒక డైలీ 1.5 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ అట్లా డైలీ ఇంక్రీజ్ చేసుకుంటానే ఒక హాఫ్ అన్ అవర్ ఇంక్రీజ్ చేసుకుంటానే ఇంకా ఆ నుంచి కంటిన్యూ అయిపోయింది. ఇంకా మీకు సిల్ దగ్గర వచ్చిందంటే ఒక డైలీ మార్నింగ్ వేసి ఈవినింగ్ ఒక 4:35కి ఎత్తేలాగా అట్లా వేసుకుని దాంతో వేసుకుని కరెక్ట్గా 10 to 15 days వేసుకొని వచ్చినారంటే మళ్ళీ మెల్లిగా ఛత్రి పైన బాగా వాటర్లో తడిపి, ఇంకొక విషయం ఏమంటే పైన ఛత్రి పైన వచ్చేసి మన కొత్త పావురాన్ని వదులుతున్నామంటే ఇక్కడ కింద ప్లేస్లో వచ్చి ఖచ్చితంగా ఒక 10 పావురాలనే ఉండాలి కింద. ఓకేనా, దానికి తెలియాలి ఇది మనం ఉండే ప్లేసు అనేసి. డైలీ అంటే దాని కిందంతా వదలకూడదు, పైన ఇప్పుడు ఛత్రిలో వేసుకున్నారా అంతే, మామూలు రెగ్యులర్గా ఏం ఫుడ్ ఇస్తారో అది పెట్టేసి ఎత్తి లోపలికి పెట్టేయాలన్నమాట. కొత్త పట్టాలని అలవాటు చేసుకునే విధానం ఇది. ఓకేనా, ఫస్ట్ అర్థమైంది కదా, దాంతో వేసుకోవాలి. 10 to 15 days ఖచ్చితంగా ఉండాలి కొత్త పావురము. మళ్ళీ ఛత్రి పైన వచ్చేసి మళ్ళీ ఛత్రి పైన కూడా ఒక 10 days ఉండాలన్నమాట. ఓకేనా, అది నూలు కట్టి దాన్ని చాలా మంది టేప్ వేస్తారు, వేరే రకరకాలుగా చేస్తారు. కానీ నేను వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఛత్రి పైన ఎట్లా దాని రెక్కలు ఇరిగిపోకుండా కదలకుండా నూలుతో ఎలా కట్టి ఏ విధంగా పైన అలవాటు చేయాలనేసి నేను చెప్తాను. ఇప్పటివరకే ఇదైతే ఛత్రిలో బోన్లో వేసుకొని లోపల వేసుకోండి ఒక 15 days అయితే. ఓకేనా, పార్ట్ 2లో అయితే మీకు నూలుని ఎలా కట్టడము, రెక్కలు డ్యామేజ్ అవ్వకుండా అనేది పార్ట్ 2లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కొత్త పట్టాలను తెచ్చి అలవాటు చేసేటప్పుడు ఇది బోన్ ఖచ్చితంగా బోన్లోనే ఉండాలి. అది బయట అయితే కింద వదలడము అలా అంతా చేస్తే అవి నిలవు. మళ్ళీ ఒక 10 పట్టాలు అట్టేసుకోండి కింద అలవాటు చేసుకున్నారంటే ఛత్రిలో ఖచ్చితంగా 10 to 15 days 100% ఉండాలి. కానీ ఆ ఛత్రిలో వచ్చేసి దాని తర్వాత కావాలంటే బోన్లో ఛత్రిలో ఉండాలా, ఇంట్లో లోపల ఉండాలి. లోపలే ఫుడ్ వాటర్ అంతే. మళ్ళీ దాన్ని ఎత్తి ఇది చేయడము అదంతా కొంచెం బెదిరించడం అలా చేయకూడదు పట్టాలని వచ్చేసి. ఓకేనా, ఒక 10 to 15 days అలా వేసుకోరండి. డైలీ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్, 3 అవర్స్ అట్లా ఎండలో వేసుకుంటూ వచ్చినామంటే హ్యూమిడిటీ పవర్ బాగుంటుంది. ఫ్లయింగ్కి కూడా పావురం బాగుంటుంది.
ఫస్ట్ వచ్చేసి ఎండకి అలవాటు అవ్వాలి పావురం ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు అట్లా ఎత్తుకున్నారంటే ఓన్లీ అది ఒక 5 అవర్స్ ఆడే పావురం కూడా ఇప్పుడు మన దగ్గర 5 అవర్స్ ఆడింది అనుకోండి, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా 10 అవర్స్ అట్లా ఆడుతుంది. కానీ బ్లడ్ లైన్ కూడా అమ్మారు ఉండాలన్నమాట. ఆడొచ్చి గాలి ఎక్కువ కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనకి వచ్చి మన సైడ్ వచ్చేసి ఎండలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండలో ఉండాలి పావురం. దాని హెల్త్ కండిషను లేదా ఎండలో ఉంటుంది కదా, దానికి చుక్క ఏదైనా అదే ఏమైనా ఎముకలు తేలిపోతుందో అవంతా చూసుకోవాలి. కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని ప్రాపర్గా వస్తే ఖచ్చితంగా పటాలు ఫ్లై అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు చూసినారు కదా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఛత్రి పైన వేసే విధానం, రెక్కలకి నూలు కట్టి ఏ విధంగా చేస్తారనేది నేను పార్ట్ 2లో వచ్చి మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.